Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీలోకి కెమెడియన్ ఆలీ కమ్ బ్యాక్. ప్రముఖ నటుడు కెమెడియన్ ఆలీ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రీ ఎంట్రీ ఇవ్వనున్నారా? రాజకీయాలలో క్రియాశీలకంగా వ్యవహరించనున్నారా అంటే అవుననే సమాధానమే ఇచ్చే ఫోటో ఇది. గతంలో పార్టీలో యాక్టివ్గా పనిచేశారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నారు. మైనారిటీ ఓటు బ్యాంక్ అధికంగా ఉన్న నియోజకవర్గాలలో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నాలు చేశారు. ఆ ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ పరాజయాన్ని చవిచూడడంతో ఆలీ రాజకీయ ప్రస్థానానికి ఒక్కసారిగా ఫుల్ స్టాప్ పడింది. ఫలితాలు వెలువడిన అతి కొద్ది రోజుల్లోనే రాజకీయాలకు దూరమయ్యారు. వైఎస్ఆర్సీపీకి మాత్రమే కాకుండా ఏకంగా రాజకీయాలకే గుడ్ బై చెప్పారు. రాజకీయాలకే గుడ్ బై చెప్పారు. పూర్తి స్థాయిలో సినిమాలకు పరిమితమయ్యారు. ఆ తర్వాత ఎక్కడా కూడా రాజకీయ వేదికలపై కనిపించలేదు ఆలీ. తాజాగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వంశీని ఆలీ మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువా కప్పి గౌరవించారు. దీనికి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వైఎస్ఆర్సీపీ గ్రూపులలో సర్క్యులేట్ అవుతోంది. మళ్ళీ ఆలీ పార్టీలో యాక్టివ్ అవుతున్నారనే ప్రచారానికి తెరతీసినట్టయింది ఈ ఫోటో. ఈ భేటీకి రాజకీయంగా ఎటువంటి ప్రాధాన్యత లేదనే వాదనలు ఉన్నాయి. వంశీ బెయిల్పై విడుదల కావడం, అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్నందున ఆలీ ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారని చెబుతున్నారు. వంశీ కూడా చలనచిత్ర పరిశ్రమకే చెందిన వ్యక్తి కావడం, ఆలీ పార్టీలో పనిచేయడం వల్ల వారిద్దరి మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఏర్పడ్డాయని, ఆ పరిచయంతోనే వల్లభనేని వంశీని ఆలీ మర్యాదపూర్వకంగా కలిశారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 2029 ఎన్నికలు సమీపించే సమయానికి వైఎస్ఆర్సీపీలో మళ్లీ యాక్టివ్ అయ్యే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు.